హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలియకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడైతే నేనైతే సముద్రపు రొయ్యలండి తీసుకున్నాను. ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను. వీటిని బాగా ఉప్పు, పసుపు అండ్ అలాగే నిమ్మరసం అదంతా వేసి బాగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. అండ్ అలాగే కూరకు కావాల్సిన ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను కదా, అవి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, అవి పేలుతాయి కదా. సో ఇక్కడైతే నాకు ఘాట్లు పెట్టినా కూడా ఎగ్స్ ఫస్ట్ టైం అయితే పేలినాయండి. సో ఇంకా ఎగ్స్ మంచి కాదనుకుంటా. సో ఈరోజు తెచ్చిన ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, అందులోనే నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి. ప్రాన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ప్రాన్స్ కూడా వేగిపోతున్నాయి. ఇందులోనే మనం చిటికెడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, నేను ఒక స్పూన్కి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్నప్పుడే అది కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకోండి, పచ్చిమిర్చి ఆనియన్స్ ముందుగా కట్ చేసి చూపించాను కదా. ఆనియన్స్ కూడా మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4 అయితే తీసుకున్నాను. అవి కూడా వేసేసుకున్నాను. ప్రాన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకున్నాను. అండ్ అలాగే ఇవి మగ్గడానికి కొంచెం కళ్ళుప్పు అయితే వేస్తున్నాను, క్రిస్టల్ సాల్ట్. సో మీ దగ్గర క్రిస్టల్ సాల్ట్ లేకపోతే నేను క్రిస్టల్ సాల్ట్ వేయలేదు, నార్మల్ సాల్టే వేసానండి. ఇంకా ప్రాన్స్ అండ్ అలాగే ఆనియన్స్ అన్నీ మగ్గడానికి నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మగ్గుతాయి. ఒకసారి కలిపేసుకుంటే మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గబెట్టేసుకోవాలండి. ఇంకా ఇక్కడైతే ఫ్రాన్స్లోంచి వాటర్ అది వస్తుంది కదా. సో చూస్తున్నారు కదా, 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఫ్రాన్స్లోంచి మనకు చాలా అంటే చాలా వాటర్ వస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే కూరకు సరిపడినంత కారం వేసుకుంటున్నానండి. హోమ్మేడ్ కారం ఒక 2 స్పూన్స్కి అయితే యాడ్ చేసుకున్నాను. మనం కారం అనేది నీసు కూరలు చేసినప్పుడు కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది, లేకపోతే నీసు వాసన వస్తాయి కదండి కూరలు అనేవి. కొంచెం వెజిటేబుల్స్ అయితే తక్కువ కారం వేసుకోవచ్చు, ఎన్వి అయితే కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా. సో నాకైతే ఈ కారం అయితే పట్టింది, 2 స్పూన్స్కి అయితే కారం పట్టింది. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇదే కూరలో ఎగ్స్ లేకుండా కూడా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఒట్టిగా రొయ్యలతో పిల్లలు ఏంటంటే ఎగ్ ఉంటే ఇంకా ఇష్టపడతారు కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు ఎగ్స్ వేసి ఇలా రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ అంటే. అండ్ అలాగే ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలిసి ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా మిక్సీ పట్టుకున్న కొంచెం జీడిపప్పు అలాగే నువ్వులు, పచ్చిపప్పు కలిపి మిక్సీ పట్టానండి, పౌడర్లా చేశాను. అది కూడా ఇందులో యాడ్ చేశానండి. మనకి ఏంటంటే గ్రేవీ అనేది టేస్ట్ కోసం నేనైతే యాడ్ చేశాను. నేనైతే మసాలా యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు హోమ్మేడ్ గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, మనకి వాటర్ అనేది చాలా వరకు అయితే దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేసుకున్నాను కదా, ఇంకొంచెం కుక్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా. సో చూసారు కదా, కలర్ఫుల్గా గ్రేవీ అనేది ఎంత బాగా టేస్ట్గా రెడీ అయిందో రెసిపీ. సో ఇంతేనండి, ఎగ్స్ అండ్ ప్రాన్స్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.